హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్. ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీస్ అనేవి విజయవాడలో బెస్ట్ 28 ప్రాపర్టీస్ అనేవి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చాయండి. సో ప్రతి వారం లాగానే ఈ వారం కూడా కొత్త 28 ప్రాపర్టీస్ అనేవి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చాయన్నమాట. వీటిలో అపార్ట్మెంట్లో 2 BHK ఫ్లాట్స్, 3 BHK ఫ్లాట్స్, అదేవిధంగా ఇండిపెండెంట్ హౌసెస్, ఓపెన్ ల్యాండ్స్, ఈ విధంగా మనకి మంచి ప్రైమ్ లొకేషన్స్లో సేల్కి వచ్చాయన్నమాట అండి. బెన్ సర్కిల్, పడమట, కరెన్సీ నగర్, గురునానక్ కాలనీ, ఇలా మంచి ప్రైమ్ లొకేషన్స్లో వచ్చాయన్నమాట అండి. సో మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే మనకి 30 to 40% వరకు చాలా తక్కువ ప్రైస్కే సేల్కి అనేది వచ్చాయి. సో వీటన్నిటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తాను అనమాట అండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. సో వీటిలో మీకు ఏ ప్రాపర్టీ కానీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. వీటన్నిటికి కూడా బ్యాంక్ ఆక్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందండి. సో ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. విజయవాడ సిటీ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అయిన పడమట ప్రైమ్ లొకేషన్లో 302 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనేది మనకి ఆక్షన్లో సేల్కి వచ్చిందండి, చాలా తక్కువ ప్రైస్కి. సో చూడొచ్చండి, ఇది ఇంటి ముందు రోడ్డు అనమాట. ఇంటి ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట. కార్ పార్కింగ్ కూడా ఇచ్చారండి. సో ఇది మొత్తంగా G+2 బిల్డింగ్ అనమాట. గ్రౌండ్ ఫ్లోర్లో మనకి 2 సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారు. అలానే ఫస్ట్ ఫ్లోర్లో మరియు సెకండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. సో మనం ఉంటూ కూడా రెంట్స్ కానీ ఇచ్చుకోవచ్చు, లేదంటే మనమే యూజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి ఈ ప్రాపర్టీ అనేది. సో ఇది కన్స్ట్రక్షన్ చేసి కూడా రీసెంట్గానే అవుతుందండి. స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది, ఎటువంటి మేజర్ వర్క్స్ కూడా లేవన్నమాట అండి. సో ఇప్పుడు మనకి ఇది బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్లో ఆర్పీ ప్రైస్గా 1,60,00,000 ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట. ఇక్కడ గమనికండి, ఆర్పీ ప్రైస్ అనేది 1,60,00,000 నుంచి ఆక్షన్లో వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అది 1,70,00,000, 80,00,000 దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి, అసలు మిస్ చేసుకోమాకండి. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి. ఎవరైతే విజయవాడ సిటీ బెన్ సర్కిల్కి పడమటకి దగ్గరలో ఒక ఇండిపెండెంట్ హౌస్ చూసేవారికి ఇది మంచి అవకాశం అనమాట అండి. ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సెల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి 2,25,00,000 పైన వాల్యూ అనేది చేసిద్ది అనమాట. సో ఒక మంచి ఆఫర్ కింద మనకి సేల్గా అనేది వచ్చిందండి ఈ ప్రాపర్టీ. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ విజయవాడ సిటీ మంగళగిరి ప్రైమ్ లొకేషన్లో 243 గజాల ఇండిపెండెంట్ హౌస్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో ఈ బిల్డింగ్ కూడా మనకి G+2 బిల్డింగ్ అనమాట. స్ట్రక్చర్ పరంగా ఓల్డే అండి, కానీ స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. సో ఇంటి ముందు రోడ్డు కూడా మనకి 30 feet రోడ్డు అనమాట అండి. ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది. సో ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి. అలాగే రెసిడెన్షియల్ పరంగా కూడా మంచి ఏరియా అనమాట. సో మనం ఇప్పుడు లోపల వీడియో అనేది చూద్దామండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో పోర్షన్స్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట అండి. ఫస్ట్ ఫ్లోర్ మరియు సెకండ్ ఫ్లోర్లో కూడా పోర్షన్స్ లాగా డిజైన్ అయితే చేశారనమాట అండి. ఈ నెలకి రెంట్స్ కానీ ఇచ్చుకుంటే సుమారుగా మనకి 30,000 నుంచి 40,000 దాకా రెంట్స్ వస్తాయి అనమాట. ఒక మంచి రెంటల్ ప్రాపర్టీ అనమాట అండి. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో చాలా తక్కువ ప్రైస్కే సేల్కి అనేది వచ్చిందనమాట. కేవలం ఆర్పీ ప్రైస్ అనేది 1,60,00,000 ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి ఈ ప్రాపర్టీ. ఇక్కడ గమనికండి, ఆర్పీ ప్రైస్ అనేది 1,60,00,000 నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అక్కడ నుంచి ఇంక్రీజ్ అవుతుందండి, 1,70,00,000, 80,00,000 వరకు కూడా వెళ్ళొచ్చు. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మేము వివరిస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట అండి. ఎవరు కూడా మిస్ చేయమాకండి. మెయిన్ సెంటర్ అనమాట అండి. మంగళగిరి మెయిన్ సెంటర్కి చాలా దగ్గరికి వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది. ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి 2,10,00,000 పైన వాల్యూ అనేది చేసిద్ది అనమాట. సో మంచి ఆఫర్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చింది. ఎవరు కూడా మిస్ చేయమాకండి. ప్రాపర్టీ కానీ నచ్చితే తప్పకుండా కాల్ చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బందర్ రోడ్ కానూరు ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో చూడొచ్చు, ఎలివేషన్ అంతా కూడా చాలా గ్రాండ్గా ఉందన్నమాట అపార్ట్మెంట్ది. స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి, ఎటువంటి మేజర్ వర్క్స్ కూడా లేవన్నమాట. సో ఈ అపార్ట్మెంట్లో మనకి సెకండ్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి. ఈ అపార్ట్మెంట్ ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట, 30 feet రోడ్డు అండి. సో ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది. ఇదంతా కూడా మనకి సెల్లర్ అనమాట అండి, కార్ పార్కింగ్. సో దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం ఉందండి, అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట.
సో ప్రస్తుతానికి ఇది బ్యాంకాక్స్లో చాలా తక్కువ బడ్జెట్కి సేల్గా అనేది వచ్చిందనమాట అండి. టోటల్ ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే 1100 ఎస్ఎఫ్టీ అండి. అలాగే అన్డివైడెడ్ షేర్ అనేది 45 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట. సో చూడొచ్చండి, ఇది లిఫ్ట్ అనమాట. లిఫ్ట్ పక్కనే మనకి ఫ్లాట్ అనేది వస్తుంది అనమాట అండి. సో ప్రజెంట్ ఇది మనకి ఆక్షన్లో ఉంది కాబట్టి ఫ్లాట్ అనేది సీజ్ చేయబడిందండి. సో పవర్ కట్ కూడా చేసిందనమాట. సో ఇక్కడ చూడొచ్చు మనం మంచి క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేయించారనమాట. చుట్టూరా వాల్స్ అన్ని కూడా వాల్ కేర్ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి. అలానే కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు. సో ఎదురుగానే టీవీ యూనిట్ అనేది కబోర్డ్ వర్క్తో చేయించారండి. బెడ్రూమ్ స్పేస్, హాల్ స్పేస్, కిచెన్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ చేశారండి. బెడ్రూమ్స్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ అనేవి ఇచ్చారనమాట అండి. కబోర్డ్ వర్క్ కూడా చేయించారు. కిచెన్లో కూడా మనకి మోడ్యులర్ కిచెన్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట అండి. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో కేవలం 30 లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందండి. ఇక్కడ గమనికండి, వేలంపాటలో 30 లక్షల నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అది 30 నుంచి స్టార్ట్ అయ్యి 35, 40 వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనే మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో ఎవరు మిస్ చేయమాకండి, రెడీ టు మూవ్స్ అనమాట అండి. ఎటువంటి మేజర్ వర్క్స్ కూడా లేవండి. జస్ట్ మనం క్లీన్ అనేది చేయించుకుంటే సరిపోయిద్ది అనమాట. సో చాలా మంచి ఆఫర్ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందనమాట అండి. ఎవరు కూడా మిస్ చేయమాకండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీకి, మంగళగిరి ప్రైమ్ లొకేషన్స్కి, అలాగే ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన అమరావతి సిటీకి చాలా దగ్గరగా ఉండే కాజా టోల్ ప్లాజా దగ్గర మనకి 2 బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్స్ అనేవి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చాయండి. సో ఈ 2 కూడా మనకి బెస్ట్ ప్రాపర్టీస్ అనమాట. ఒకటి వచ్చేసరికి 294 గజాలు అనమాట అండి. ఇంకొకటి మనకి 1790 గజాలు. సో ఇక్కడ మనకి 2 ఫ్లాట్స్ అనేవి బ్యాంకాక్స్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చాయన్నమాట అండి. ఫస్ట్ వచ్చేసరికి 294 గజాలు అండి. ఇది సౌత్ వెస్ట్ కార్నర్ అనమాట. సౌత్ వైపున మనకి 60 ఫీట్ రోడ్ అనేది ఉందండి. వెస్ట్ వైపున మనకి 33 ఫీట్ రోడ్ అనేది ఉందన్నమాట. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంకులో ఆర్పీ ప్రైస్గా 18,82,000కి సేల్గా అనేది వచ్చిందనమాట అండి. ఇక్కడ గమనికండి, ఆర్పీ ప్రైస్ అనేది 18,82,000 నుంచి స్టార్ట్ అయింది అనమాట. అలా వేలంపాట్లో ప్రైస్ అనేది అది 19 లక్షలు, 20 లక్షలు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది 1790 గజాలు అనమాట అండి. ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది అనమాట. అలాగే ఈ ప్రాపర్టీ ముందు రోడ్డు కూడా మనకి 33 ఫీట్ రోడ్ అండి. ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఇది ఆర్పీ ప్రైస్ అనేది 1,29,07,000కి బ్యాంకాక్స్లో సేల్గా అనేది వచ్చిందనమాట అండి. సో ఇక్కడ బ్యాంకాక్స్లో వేలంపాట అనేది 1,29,07,000 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట అండి. అది 1,30 లక్షలు, 1,35 లక్షలు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి. ప్రాపర్టీలో ఏ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినా కానీ స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనే మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో అమరావతి సిటీకి, మంగళగిరికి, అలాగే విజయవాడ సిటీకి చాలా దగ్గరగా వస్తుందండి. చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట. కాజా టోల్ ప్లాజాకి చాలా దగ్గర వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది. సో చుట్టూ కూడా మంచి ప్రైమ్ లొకేషన్స్. ఫ్యూచర్లో కూడా ఇక్కడ గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి. సో ఎవరైతే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కోసం ల్యాండ్స్ వస్తున్నారో వారి కోసం అనమాట అండి ఈ ప్రాపర్టీ అనేది. ఏ ప్రాపర్టీని మనం మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే 30 to 40% వరకు ఇప్పుడు మనకి బ్యాంకాక్స్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్గానే వచ్చాయన్నమాట. సో అందుకోసం ఎవరు కూడా మిస్ చేయమాకండి. ప్రాపర్టీ నచ్చితే కానీ తప్పకుండా కాల్ చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ప్రసాదంపాడు ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. కేవలం 11,60,000 ఆర్పీ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందనమాట. సో అపార్ట్మెంట్ ముందు రోడ్డు కూడా చూడొచ్చండి, పెద్ద రోడ్డు అనమాట. ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి. ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట. అలాగే రెసిడెన్షియల్ పరంగా కూడా చాలా బాగుంటుందండి. సో ఈ అపార్ట్మెంట్లోనే అనమాట నార్త్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అండి. దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది 720 ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారండి. అన్డివైడెడ్ షేర్ కింద 22 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట. సో దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం లేదండి, బైక్ పార్కింగ్ అయితే ఉందన్నమాట. ఇందులో మనకి సెకండ్ ఫ్లోర్లో ఫ్లాట్ అనమాట అండి. సో చూద్దాం మనం ఫ్లాట్ లోపల అనేది. ఎంట్రన్స్ సింహద్వారం అనేది టేకుడ్ సింహద్వారం అనేది ఇచ్చారనమాట. సో ప్రజెంట్ మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి, బ్యాంక్లో సీజ్ చేసి పడింది కాబట్టి ప్రాపర్టీ. సో ఈ ప్రాపర్టీని మీరు చూడాలంటే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే మేము ప్రాపర్టీ అనేది విజిటింగ్ ఏర్పాటు చేస్తామండి. అలాగే ఇక్కడ గమనికండి, ఆర్పీ ప్రైస్ అనేది 11,60,000 నుంచి స్టార్ట్ అయింది అనమాట వేలంపాట.
అది 12 లక్షలు 15 లక్షలు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా కాల్ చేయండి, అసలు మిస్ చేయమాకండి. సో మంచి తక్కువ బడ్జెట్లో మనకి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట అండి. అది కూడా 2 BHK విజయవాడ ప్రసాదంపాడులో అనమాట అండి. సో దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట, ఎవరు కూడా మిస్ చేయమాకండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి చాలా దగ్గరగా ఉండే పంజా సెంటర్ ప్రైమ్ లొకేషన్లో G+2 సెమీ కమర్షియల్ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో ఇంటి ముందు రోడ్డు కూడా మనకి 40 ఫీట్ రోడ్డు అనమాట, ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి. సో ఇది మనకి నార్త్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట. ఇది మొత్తంగా 39 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న G+2 బిల్డింగ్ అండి. సో కింద కమర్షియల్ షాప్ లాగా రెంట్స్కి అనేవి వస్తాయండి, పైన మనకి సింగిల్ బెడ్రూమ్స్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో 35 లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట అండి. సో ఇక్కడ వేలంపాటలో 35 లక్షల నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అయింది అనమాట. అది 36, 37, 40 వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలని మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట అండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బందర్ రోడ్ ఉయ్యూర్ విలేజ్లో మనకి 672 గజాల ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో ఉయ్యూర్ మెయిన్ సెంటర్ నుంచి సుమారు 1 కిలోమీటర్ దూరం వస్తుంది అనమాట అండి. సో చుట్టూ కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట, రెసిడెన్షియల్ పరంగా కూడా చాలా బాగుంటుందండి. సో ఇక్కడ మనకి అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది, లేదంటే గ్రూప్ హౌస్ లాగా కన్స్ట్రక్షన్ చేయవచ్చండి, లేదంటే ప్లాట్స్ లాగా వేసి సేల్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి. ఇంటి ముందు రోడ్డు కూడా మనకి 24 ఫీట్ రోడ్డు అనమాట, పెద్ద రోడ్డే అండి. సో ఇది బ్యాంకాక్స్లో ఆర్పీ ప్రైస్గా 1 కోటి రూపాయలకి సేల్కి అనేది వచ్చిందనమాట అండి. ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి 1,40,00,000 వరకు వాల్యూ అనేది చేసిద్ది అనమాట అండి. సో బ్యాంక్ ఆక్షన్ కాబట్టి చాలా మంచి ఆఫర్కి సేల్కి అనేది వచ్చింది. ఇక్కడ గమనికండి, ఆర్పీ ప్రైస్ అనేది 1 కోటి రూపాయల నుంచి స్టార్ట్ అయ్యిద్ది అనమాట. అది 1,10,00,000, 1,20,00,000 దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి. ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనే మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ రామర్పాడు ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో చూడొచ్చు, స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి, రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్ అనమాట. ఎలివేషన్ అంతా కూడా చాలా గ్రాండ్గా ఉందండి. సో చుట్టూ అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట. ఈ అపార్ట్మెంట్ ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అండి. సో ఈ అపార్ట్మెంట్లో మనకి సెకండ్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి. దీనికి టోటల్ SFT అనేది 700 SFT ఇస్తున్నారు. అన్డివైడెడ్ షేర్ కింద 15 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి. సో ఇది ఆర్పీ ప్రైస్ అనేది 29,86,000కి సేల్కి అనేది వచ్చిందనమాట అండి. ఇక్కడ గమనికండి, బ్యాంకు వేలంలో మనకి 29,86,000 నుంచి స్టార్ట్ అయింది అనమాట వేలం పాట. అది 30 లక్షలు 35 వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి. సో ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ ఏరియా అనమాట అండి, రెడీ టు మూవ్స్ అనమాట, ఎటువంటి మేజర్ వర్క్స్ కూడా లేవండి. సో జస్ట్ మనకి బ్యాంక్లో సీజ్ చేసింది కాబట్టి దుమ్ము అది ఉంటుందండి, క్లీన్ చేయించుకుంటే సరిపోద్ది అనమాట. కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి. చుట్టూరా వాల్స్ అన్ని కూడా వాల్కేర్ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అలానే మంచి క్లాస్ డిజైన్స్ తోటి POP సీలింగ్ కూడా చేయించారనమాట. సో రెడీ టు మూవ్స్ అనమాట అండి, ఎటువంటి వర్క్స్ కూడా లేవన్నమాట. సో జస్ట్ మనం క్లీనింగ్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలని మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చూపిస్తామండి. ప్రస్తుతానికి మనకి లోపల వీడియో అనేది లేదనమాట. మీకు ప్రాపర్టీ లోపల వీడియో లోపల చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే మేము అవైలబుల్ చేస్తామన్నమాట అండి లోపల విజిటింగ్కి. సో దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట, ఎవరు కూడా మిస్ చేయమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట. అలానే రెసిడెన్షియల్ పరంగా కూడా చాలా బాగుంటుందండి. ఈ అపార్ట్మెంట్ ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట, 20 ఫీట్ రోడ్డు అండి. సో ఈ అపార్ట్మెంట్లో మనకి సెకండ్ ఫ్లోర్లో ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట. దీనికి టోటల్ SFT అనేది 750 SFT ఇచ్చారండి. పార్కింగ్కి 20 SFT అనేది ఇచ్చారనమాట. అన్డివైడెడ్ షేర్ కింద 24 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి.
సో ఇది గొల్లపూడి వన్ సెంటర్కి చాలా దగ్గరగా వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది. సో చూడొచ్చండి, మంచి క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేయించారనమాట. సో ఇదంతా కూడా కిచెన్ స్పేస్ అన్నటువంటి యూ షేప్ గ్యాస్ కట్ అనేది ఇచ్చారనమాట. గోడలకి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారు. పైన అటక్ కూడా ఉందండి సామాన్లు స్టోరేజెస్ కోసం. సో మనకి ఇది బ్యాంకాక్స్లో సీజ్ చేయబడింది కాబట్టి ఇలా అయిపోయింది అనమాట అండి. మనం తీసుకున్న తర్వాత క్లీన్ అనేది చేయించుకుంటే బాగానే ఉంటుంది అనమాట. జస్ట్ మైనర్ వర్క్స్ అయితే ఉన్నాయండి, ఎటువంటి మేజర్ వర్క్స్ కూడా లేవన్నమాట. సో ఇది బెడ్రూమ్ అనమాట అండి. సో ఇది చిల్డ్రన్ బెడ్రూము. ఇక్కడ చూడొచ్చు సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి, అలానే పిఓపి సీలింగ్ కూడా చేయించారండి. కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ అనేది చేశారనమాట. సో ఈ ప్రాపర్టీ అనేది మనకి బ్యాంకాక్స్లో 19 లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట అండి. సో ఇక్కడ ఆర్పీ ప్రైస్ అనేది వేలంపాట్లో 19 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అది 20, 22 దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనే మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో చాలా తక్కువ ప్రైస్కి ఇప్పుడు సేల్గా అనేది వచ్చిందండి ఈ ప్రాపర్టీ విజయవాడ గొల్లపూడి సెంటర్లో. సో గొల్లపూడిలో ఎవరైతే ఫ్లాట్ కావాలనుకుంటున్నారో వారికి ఇది మంచి అవకాశం అనమాట అండి, అసలు వదులుకోమాకండి. అలాగే దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ మురళీనగర్ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో ఈ అపార్ట్మెంట్లో మనకి పెంట్ హౌస్లో 3 BHK ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో దీనికి కార్ పార్కింగ్ లేదండి, అలాగే లిఫ్ట్ కూడా లేదనమాట. టోటల్ ఎస్ఎఫ్టీ అనేది 1350 ఎస్ఎఫ్టీ ఇచ్చారండి. 30 గజాలు అనేవి అన్డివైడెడ్ షేర్ కింద రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట. సో ఇది సౌత్ ఈస్ట్ 2 కార్నర్ల ఫ్లాట్ అనమాట అండి. కేవలం 16 లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట. సో మనం లోపల వీడియో అనేది చూద్దామండి. సో ఇక్కడ మనకి కామన్ బాత్రూమ్ లాగా ఇచ్చారనమాట. గోడలకి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి. సో మనం ఇప్పుడు హాల్లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి. ఇక్కడ చూడొచ్చు మీరు గెస్ట్ హాల్ అనమాట ఇది. కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ చేశారు. చుట్టూరా కూడా వాల్స్ అన్నీ కూడా వాల్ కెరీని పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి. అలాగే కబోర్డ్ వర్క్ కూడా చేయించారనమాట. ఇది పూజ గది అనమాట అండి. పక్కనే మనకి ఇద్దరు పూజ చేసుకునే విధంగా పూజ గది అనేది కన్స్ట్రక్షన్ చేశారు. సో మనకి హాల్ స్పేస్ కానీ బెడ్రూమ్ స్పేస్ కానీ చాలా స్పేషియస్గా ఉన్నాయన్నమాట అండి. సో ప్రజెంట్ ఇది బ్యాంక్లో సీజ్ చేయబడింది కాబట్టి దుమ్ము అవన్నీ కూడా ఉన్నాయన్నమాట అండి. జస్ట్ మనం క్లీన్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. ఎటువంటి మేజర్ వర్క్స్ కూడా లేవన్నమాట అండి. సో చూడొచ్చు అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట అండి. బెడ్రూమ్స్లో కబోర్డ్ వర్క్ కూడా చేయించారు. మంచి క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేయించారనమాట అండి. సో ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనే మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో 16 లక్షలకే కేవలం 3 BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందనమాట అండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి. ప్రాపర్టీ కానీ నచ్చితే తప్పకుండా కాల్ చేయండి, మేము విజిటింగ్ అనేది మీకు ఏర్పాటు చేస్తామండి. అలాగే దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందన్నమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ఉయ్యూరు ప్రైమ్ లొకేషన్లో 496 గజాల లేఅవుట్ ల్యాండ్ అనేది మనకి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో ఇది నేషనల్ హైవే దగ్గర నుంచి చాలా దగ్గర వస్తుంది అనమాట ఈ ప్రాపర్టీ అనేది. సో చూడొచ్చండి, ఇది బందర్ నేషనల్ హైవే అనమాట, విజయవాడ బందరు. సో ఇటు నుంచి మనకి లోపల విలేజ్లోకి అయితే వెళ్ళాల్సి వస్తుంది 1 కిలోమీటర్ దూరంలో. సో ఇది మనకి హెచ్పి గ్యాస్ గోడం పక్కనే ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. ఇది మొత్తంగా 496 గజాల ఓపెన్ ల్యాండ్ అనమాట. సో దీనికి ఆర్పీ ప్రైస్ అనేది 30,75,000 సేల్కి అనేది వచ్చిందనమాట అండి. సో ఇక్కడ గమనికండి, ఆర్పీ ప్రైస్ అనేది 30,75,000 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట వేలంపాట. అది 32, 35 దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందండి. సో ఈ ప్రాపర్టీ అనేది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి. సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ కోసం మంచి ప్లాన్ కోసం చూస్తున్నారో వారి కోసమే అనమాట అండి ప్రాపర్టీ అనేది. ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సెల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి 50 లక్షల పైన వాల్యూ అనేది చేసిద్దండి. కానీ ఇప్పుడు మనకి ఇది 30,75,000 ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట అండి. సో మార్కెట్ వాల్యూ కూడా చూసుకుంటే చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చింది. ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేయమాకండి. ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాల్ చేయండి, మేము లైవ్ విజిట్ కూడా చేపిస్తాము. అలాగే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మీకు తెలియజేస్తాం అనమాట అండి.
సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో మరియు విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవేకి చాలా దగ్గరగా వస్తుందండి ఈ అపార్ట్మెంట్ అనేది. ఈ అపార్ట్మెంట్లో మనకి థర్డ్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది 920 ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారు. సో చూడొచ్చండి, స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట, ఎటువంటి మేజర్స్ కూడా లేవండి. సో ఇది ఇంటి ముందు రోడ్డు కూడా మనకి 24 ఫీట్ రోడ్డు అనమాట. ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి. సో మనకి లోపల వీడియో అనేది ప్రస్తుతానికి అవైలబుల్ లేదనమాట. లోపల ఫ్లాట్ అంతా కూడా చాలా బాగుందండి. ఫ్లోరింగ్ అంతా కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది చేశారు. మంచి క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ చేయించారనమాట. బెడ్రూమ్ స్పేస్, హాల్ స్పేస్, కిచెన్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ చేశారండి. సో మీరు లోపల విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనే మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి ఆర్పీ ప్రైస్గా 20 లక్షలకి సేల్కి అనేది వచ్చిందండి బ్యాంకాక్స్లో. ఆర్పీ ప్రైస్ అనేది వేలంపాట్ల 20 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అది 25 దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే మీకు వివరాలు అనేవి తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి. దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట అండి. విజయవాడ సిటీ కరెన్సీ నగర్కి, గురునానక్ కాలనీకి, అదేవిధంగా రామచంద్ర నగర్కి చాలా దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో ఇది కనపడుతుంది కదండి, ఈ అపార్ట్మెంట్లో మనకి 2 BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది. ఏరియా అంతా కూడా మనకి మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి. ఈ అపార్ట్మెంట్లో మనకి థర్డ్ ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట. దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది 930 ఎస్ఎఫ్టీ ఇచ్చారనమాట అండి. అన్డివైడెడ్ షేర్ కింద మనకి 24 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట. సో ఇక్కడ బైక్ పార్కింగ్ సౌకర్యం ఉందండి. ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట. అలానే అపార్ట్మెంట్ ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అండి. ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట. సో ఇప్పుడు మనం లోపల వీడియో అనేది చూద్దామండి. ఎంట్రన్స్ సింహద్వారం అనేది టేకుడు సింహద్వారం ఇచ్చారు. అలానే చుట్టూరా వాల్స్ అన్ని కూడా వాల్కరీ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి. క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేయించారనమాట. మంచి కలర్ఫుల్ లైటింగ్ కూడా ఇచ్చారండి. అలానే ఎదురుగానే మనకి టీవీ యూనిట్ అనేది ఇచ్చారు మంచి కబోర్డ్ వర్క్ తోటి. సో రెడీ టు మూవ్ హౌస్ అనమాట అండి. ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో చాలా తక్కువ ప్రైస్కే సేల్గా అనేది వచ్చిందనమాట. అలానే బెడ్రూమ్ స్పేస్ కానీ, హాల్ స్పేస్ కానీ, కిచెన్ స్పేస్ కూడా చూసుకోవచ్చండి. చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట. సో ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. సో చూడొచ్చు, కబోర్డ్ వర్క్ అంతా కూడా చేసింది. మంచి క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేయించారనమాట అండి. అలాగే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి ఇప్పుడు 35 lakhs పైన వాల్యూ అనేది చేసిద్దండి. కానీ ఇప్పుడు మనకి బ్యాంకాక్స్లో కేవలం 18,50,000 ఆర్పీ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందనమాట అండి. గమనికండి, ఆర్పీ ప్రైస్ అనేది 18,50,000 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అది 20 పైన కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి, అస్సలు మిస్ చేసుకోమాకండి. అలాగే ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట అండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ మంగళగిరి ప్రైమ్ లొకేషన్లో ఎర్రబాలెం నవలూరు విలేజ్లో మనకి ఈ ప్రాపర్టీ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. ఇది మొత్తంగా 193 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనమాట. ఇది సౌత్ వెస్ట్ 2 రోడ్ల కార్నర్ బిట్ అనమాట అండి. సో 2 వైపులో కూడా మనకి పెద్ద రోడ్డు అనేది ఇచ్చారనమాట. ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి. సో ఇక్కడ మనకి 193 గజాల్లో స్పేస్ అనేది వదిలి 2 పోర్షన్స్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందండి. ఒక హాలు, బెడ్రూము మరియు కిచెన్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట. సో రూమ్ స్పేసెస్ కూడా చాలా పెద్దగా స్పేషియస్గానే డిజైన్ చేశారనమాట అండి. సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి కేవలం 30 లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి వచ్చిందండి. సో ఇంతకుముందు కూడా మనకి బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చిందండి. ఇప్పుడు మనకి ఇది 52 లక్షల వరకు బ్యాంక్ వేలంలో సేల్కి అనేది వచ్చిందనమాట. ఇప్పుడు రేట్ అనేది చాలా తగ్గించారండి. కేవలం 30 లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట ఈ ప్రాపర్టీ. సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి అదేవిధంగా యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనే మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట అండి. ఈ ప్రాపర్టీ అనేది ఆర్పీ ప్రైస్ 30 లక్షల నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అండి. అది 30 నుంచి స్టార్ట్ అయ్యి 35, 40 వరకు కూడా వెళ్ళొచ్చు. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి, అసలు మిస్ చేసుకోమాకండి. అలానే దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందన్నమాట అండి. పక్కన మనకి వరండా స్పేస్ లాగా వదిలేరనమాట. సో చూడొచ్చండి,
ఒక విలేజ్ నేటివిటీతో చాలా అందంగా కట్టారనమాట అండి. 193 గజాల్లో, అందుట్లో కూడా వెస్ట్ సౌత్ 2 రోడ్ల కార్నర్ బిట్ అనమాట. సో మంగళగిరి ప్రైమ్ లొకేషన్లో సేల్కి అనేది వచ్చిందనమాట. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, ప్రాపర్టీ అనేది మంచి ప్రాపర్టీ అనమాట. దీనికి ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట అండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ యనమల కుదురు ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి 3 BHK ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసి కూడా సుమారు 1 ఇయర్ లోపే అవుతుందన్నమాట. స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి. అలాగే ఈ అపార్ట్మెంట్ ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట. ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి. ఈ అపార్ట్మెంట్లో మనకి 3rd ఫ్లోర్లో ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందనమాట అండి. దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది మనకి సుమారుగా 1471 ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారనమాట. కార్ పార్కింగ్ ఉందండి. సో చుట్టూ అంతా కూడా మనకి వాకింగ్ ట్రాక్ అనేది ఉందన్నమాట. లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట అండి. సో అన్డివైడెడ్ షేర్ కింద 66 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట. ఈ అపార్ట్మెంట్లో మనకి 3rd ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి. సో ఫ్లాట్ కూడా మనకి కొత్తదే, కాకపోతే రీసేల్లో మనకి బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చిందనమాట అండి. సో మనకి ఇక్కడ నుంచి చూడొచ్చు అనమాట. హాల్ స్పేస్, బెడ్రూమ్ స్పేస్, కిచెన్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట అండి. దాదాపు ఇది మనకి 1500 ఎస్ఎఫ్టీ వస్తుంది అనమాట. సో బ్యాంకాక్స్లో ఇప్పుడు మనకి ఆర్పీ ప్రైస్గా 46,23,000కి సేల్కి అనేది వచ్చిందనమాట అండి. ఇక్కడ గమనికండి, ఆర్పీ ప్రైస్ అనేది వేలంపాట్లో 46,23,000 నుంచి స్టార్ట్ అయ్యిద్ది అనమాట. అది 50 లక్షలు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని, అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనే మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో ఈ ప్రాపర్టీకి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట అండి. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి, రీజనబుల్ ప్రైస్ అనిపిస్తే. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గుడ్డుపల్లి ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో ఈ అపార్ట్మెంట్ దగ్గర నుంచి మనకి విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా వస్తుందండి. అలానే ఇక్కడ మనకి ఔటర్ రింగ్ రోడ్ అనేది ఉందన్నమాట. ఈ ఔటర్ రింగ్ రోడ్ మీద నుంచి అమరావతికి కూడా సెక్రటరేట్కి చేరిపోవచ్చు అనమాట అండి, చాలా తక్కువ సమయంలోనే. సో మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో చుట్టూరా చూడొచ్చు అండి, మంచి విలేజ్ నేటివిటీతో సేల్కి అనేది వచ్చిందనమాట. ఈ అపార్ట్మెంట్లో 2nd ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి. దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది 1000 ఎస్ఎఫ్టీ ఇచ్చారనమాట. అలానే కార్ పార్కింగ్ సౌకర్యం ఉందండి, లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట. చుట్టూ అంతా కూడా మనకి వాకింగ్ ట్రాక్ అనేది ఇచ్చారండి, సెట్ బ్యాక్సెస్ కూడా ఉన్నాయన్నమాట. వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది ఫ్లాట్ అనేది. అలాగే జనరేటర్ పవర్ బ్యాకప్ కూడా ఉందన్నమాట అండి. సెక్యూరిటీ సిస్టమ్ కానీ అన్నీ కూడా మనకి మంచి ఫెసిలిటీస్ తోటి చాలా తక్కువ బడ్జెట్లో సేల్గా అనేది వచ్చిందండి, రీజనబుల్ బడ్జెట్లో. కేవలం 22,25,000 ఆర్పీ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందనమాట. సో చూద్దామండి మనం ఫ్లాట్లోకి అయితే. ఎంట్రన్స్ సింహద్వారం అనేది టేకుడ్ సింహద్వారం అనేది ఇచ్చారనమాట. సో చుట్టూరా కూడా మనకి వాల్స్ అన్ని కూడా వాల్కరీ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి. అలాగే మంచి క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేయించారనమాట. సో స్ట్రక్చర్ పరంగా కూడా మనకి అపార్ట్మెంట్ అనేది రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసిన ఫ్లాట్ ఇస్తా అనమాట అండి. స్ట్రక్చర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట, ఎటువంటి మేజర్స్ కూడా లేవన్నమాట అండి. రెడీ టు మూవ్ హౌస్ అనమాట. అలానే బెడ్రూమ్ స్పేస్ కానీ కిచెన్ స్పేస్ కానీ చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట అండి. సో ఇప్పుడు మనకి ఇది చాలా తక్కువ బడ్జెట్లో సేల్గా అనేది వచ్చిందండి. ఆర్పీ ప్రైస్ అనేది 22,25,000 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట అండి. సో మనకి అది 25-30 వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట అండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి. అలాగే దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట అండి. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి అదేవిధంగా యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనే మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బందర్ రోడ్ ప్రైమ్ లొకేషన్లో పోరంకిలో మనకి 2 BHK ఫ్లాట్ అనేది అపార్ట్మెంట్లో సేల్కి వచ్చిందండి. దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది 920 ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారు. అన్డివైడెడ్ షేర్ కింద 34 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి. సో ఈ అపార్ట్మెంట్లో మనకి 2nd ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట. ఈ అపార్ట్మెంట్ ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అండి. సో ఇప్పుడు మనకి ప్రస్తుతానికి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి. రెడీ టు మూవ్ హౌస్ అనమాట. లోపల ఎటువంటి వర్క్స్ కూడా లేవండి. స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. సీలింగ్ వర్క్స్ కానీ అన్నీ కూడా చేయించున్నాయన్నమాట అండి. కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట. సో మంచి క్లాస్ ఏరియాలో చాలా తక్కువ బడ్జెట్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. కేవలం ఆర్పీ ప్రైస్ అనేది 23,75,000 ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట. ఇక్కడ వేలంపాట అనేది 23,75,000 నుంచి స్టార్ట్ అవుతుందండి. అది 25,
దాని తర్వాత 30 వరకు కూడా వెళ్ళొచ్చండి కాంపిటీషన్ బట్టి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనే మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో దీనికి టైం అనేది చాలా తక్కువ ఉందండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ఏలూరు రోడ్ ప్రైమ్ లొకేషన్లో ప్రసాదంపాడులో మనకి అపార్ట్మెంట్లో 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట. కేవలం ఆర్పీ ప్రైస్ అనేది 18 లక్షలకి సేల్కి వచ్చిందండి. సో ఈ ప్రాపర్టీ అనేది మనకి నార్త్ ఫేసింగ్లో ఉంటుంది అనమాట అండి. ఫస్ట్ ఫ్లోరు దీనికి ప్లింత్ ఏరియా అనేది 730 SFT అనేది ఇచ్చారండి. అన్డివైడెడ్ షేర్ కింద 27 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట. సో పార్కింగ్ స్పేస్ అనేది ఇచ్చారనమాట అండి. అలానే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట. సో చాలా తక్కువ బడ్జెట్లోనే మనకి అపార్ట్మెంట్లో 2 BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. సో ప్రస్తుతానికి మనకి లోపల వీడియో అనేది లేదనమాట అండి. ఇక్కడ విండోలో నుంచి అయితే చూడొచ్చు అనమాట. ఇదంతా కూడా మనకి హాల్ స్పేస్ అనమాట అండి. పక్కనే మనకి 2 బెడ్రూమ్స్ లాగా ఇచ్చారనమాట. ఎదురుగానే కిచెన్ స్పేస్ కూడా ఇచ్చారనమాట అండి. సో చూడొచ్చు రెడీ టు మూవ్ హౌస్ అనమాట అండి. ఇది బ్యాంక్లో సీజ్ చేసి పడింది కాబట్టి జస్ట్ దుమ్ముదూలు అనేది ఉంటుంది అనమాట. క్లీన్ చేసుకుంటే సరిపోయింది అనమాట అండి. సో చాలా మంచి ఆఫర్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట. సో ఇక్కడ బ్యాంక్ వేలం అనేది 18 లక్షల రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట అండి. ఆర్పీ ప్రైస్ అనేది అది 20, 22 దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి. అలాగే ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలన్నీ మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బెంజ్ సర్కిల్ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అయిన పడమట క్లాస్ ఏరియాలో మనకి 173 గజాల ఇండిపెండెంట్ హౌస్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందనమాట అండి. సో దీనికి సుమారుగా నెలకి రెంట్స్ అనేవి 50 నుంచి 60 వేల దాకా రెంట్స్ అనేవి వస్తాయన్నమాట అండి. ఇది సెమీ కమర్షియల్ బిల్డింగ్ అనమాట. కింద మనకి కమర్షియల్ పరంగా షట్టర్ అనేది ఇచ్చారనమాట అండి. దాని బ్యాక్ సైడ్ సింగిల్ బెడ్రూమ్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట. సో ఫస్ట్ ఫ్లోర్లో మనకి డబుల్ బెడ్రూమ్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందండి. దానిపైన మనకి పెంట్ హౌస్లో సింగిల్ బెడ్రూమ్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట. సో స్ట్రక్చర్ పరంగా ఓల్డ్ బిల్డింగే అండి, కానీ స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. సో మంచి కమర్షియల్ ఏరియాలో మనకి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. ఇక్కడ మనకి ఇదే ప్రాపర్టీని డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే ల్యాండ్ కాస్ట్ మరియు బిల్డింగ్ వాల్యుయేషన్తో కలుపుకుంటే సుమారుగా మనకి 1,90,00,000 పైనే వాల్యూ అనేది చేసిద్ది అనమాట అండి. కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో ఆర్పీ ప్రైస్ అనేది 1,28,00,000 ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట. సో ఇక్కడ బ్యాంక్ వేలం అనేది 1,28,00,000 నుంచి స్టార్ట్ అయ్యిద్ది అనమాట అండి వేలం పాట. అది 1,30,00,000 దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట అండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా తీసుకోండి. దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట అండి. అలాగే ప్రాపర్టీకి నెలకి సుమారుగా మనకి 50 నుంచి 60 వేల దాకా రెంట్స్ అనేవి వస్తాయి. సో విజయవాడ సిటీలో ఎవరైతే ఒక మంచి రెంటల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వారి కోసమే అనమాట అండి ఈ ప్రాపర్టీ అనేది. అస్సలు మిస్ చేయమాకండి. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనే మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి. బంపర్ ఆఫర్ ప్రైస్ అనమాట అండి. అందుట్లో బందర్ రోడ్డుకి కూడా చాలా దగ్గరగా వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది. సో ప్రాపర్టీ కానీ నచ్చినట్టయితే తప్పకుండా చూసి తీసుకోండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో మనకి వాసవి కాంప్లెక్స్లో కమర్షియల్ షాప్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో ఇది విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే రోడ్డు ఫేసింగ్ అనమాట. సో చాలా మంచి ప్రైస్కి బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చిందనమాట అండి. కమర్షియల్ షాప్ పరంగా ఎవరైతే విజయవాడ సిటీలో చూస్తున్నారో వారికి ఇది మంచి అవకాశం అన్నమాట అండి. సో ఈ కాంప్లెక్స్లో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్లో ఉండే షాప్ అన్నమాట. టోటల్ ప్లింత్ ఏరియా అనేది మనకి 340 SFT అనేది ఇచ్చారండి. దీనికి కామన్ స్పేస్గా 110 SFT అనేది ఇచ్చారనమాట. పార్కింగ్ స్పేస్ కూడా ఉందన్నమాట అండి. అన్డివైడెడ్ షేర్ కింద మనకి 15 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట. సో ఇప్పుడు ఇంతకుముందు కంటే కూడా చాలా తక్కువ ప్రైస్కి ఆక్షన్లో మళ్ళీ సేల్కి అనేది వచ్చిందనమాట అండి. కేవలం 20 లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చింది. సో చూడొచ్చండి, మంచి కమర్షియల్ ఏరియాలో చాలా తక్కువ ప్రైస్కే కమర్షియల్ షాప్ అనేది సేల్కి వచ్చిందనమాట. ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేయమాకండి. అలాగే దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి. అలాగే ఇక్కడ గమనికండి, ఆర్పీ ప్రైస్ అనేది 20 లక్షల నుంచి స్టార్ట్ అయ్యిద్ది అనమాట. 22, 23 దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి. అలాగే ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలన్నీ మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట. సో
సో ఎవరు కూడా మిస్ చేయమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ నుంచి బందర్ వెళ్ళే నేషనల్ హైవే నుంచి కేవలం 1 కిలోమీటర్ దూరంలోనే ఆకునూరు విలేజ్లో మనకి 260 గజాల ఓపెన్ ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందనమాట అండి. సో ఇది నేషనల్ హైవే కూడా చాలా దగ్గర వస్తుంది అనమాట. అలాగే ఈ ప్రాపర్టీ దగ్గర నుంచి మనకి ఉయ్యూరు మెయిన్ సెంటర్కి కేవలం 5 కిలోమీటర్స్ దూరం అనమాట అండి. చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్స్ అనమాట. సో ఇది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అండి. ఈ ల్యాండ్ ముందు రోడ్స్ కూడా మనకి 33 ఫీట్ రోడ్స్ అనమాట. ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి. ఒక మిడిల్ క్లాస్ బడ్జెట్లో మనకి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. కేవలం 21 లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట. సో ఇక్కడ మీరు కావాలంటే ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చండి. చాలా తక్కువ ప్రైస్కి ఇప్పుడు మనకి బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చిందనమాట. కనీసం ఒక 30 to 40% వరకు వాల్యూ అనేది చాలా తక్కువకే మనకి బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చిందనమాట అండి. ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేయమాకండి. అలాగే ఈ ప్రాపర్టీ అనేది మనకి బ్యాంకాక్స్లో 21 లక్షల ఆర్పీ ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతుందండి వేలంపాట అనేది. అది 25 దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట. అస్సలు మిస్ చేయమాకండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ కానూరు దగ్గర మనకి కరెన్సీ నగర్ ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో చుట్టూ కూడా చూసుకోవచ్చండి. కరెన్సీ నగర్కి అలానే గున్నోన కాలనీ ఈ విధంగా మంచి ప్రైమ్ లొకేషన్స్కి చాలా దగ్గర వస్తుందండి ఈ అపార్ట్మెంట్ అనేది. ఈ అపార్ట్మెంట్లో మనకి వెస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్ అండి. దీనికి ప్లింత్ ఏరియాగా 730 SFT అనేది ఇచ్చారనమాట. కార్ పార్కింగ్ స్పేస్ ఉందండి. అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట. ఈ అపార్ట్మెంట్ కూడా స్ట్రక్చర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి. ఎటువంటి మేజర్స్ కూడా లేవన్నమాట. సో ఇప్పుడు మనకి ఇది కేవలం 19,30,000 ఆర్పీ ప్రైస్కి బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చిందనమాట అండి. చాలా తక్కువ ప్రైస్కే సేల్కి అనేది వచ్చింది. సో ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి 35 నుంచి 40 లక్షల లోపు వాల్యూ అనేది చేసిద్ది అనమాట అండి. సో మంచి ఆఫర్ ప్రైస్కి బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చిందనమాట. సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో ప్రస్తుతానికి మనకి ఇక్కడ లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి. బ్యాంక్స్ అనేది సీజ్ చేయబడిందండి ఈ ప్రాపర్టీ అనేది. సో మనం ఇక్కడ చూడొచ్చండి. ఇదంతా కూడా మనకి కామన్ కారిడార్ ఏరియా అనమాట. పక్కనే మనకి ఇదంతా చూడొచ్చు. ఏరియా అంతా కూడా చాలా మంచి అఫీషియల్ ఏరియా అనమాట అండి. ఎంట్రన్స్ సింహద్వారం అనేది టేకుడ్ సింహద్వారం ఇచ్చారండి. పక్కనే మనకి వెంటిలేషన్ పరంగా విండో అనేది ఇచ్చారనమాట. సో ప్రస్తుతానికి మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి. ప్రాపర్టీ కానీ మీకు చూడాలనుకుంటే ఒకరోజు ముందుగానే మాకు కాల్ చేస్తే మేము అరేంజ్మెంట్ అనేది చేస్తామన్నమాట అండి. సో అస్సలు మిస్ చేయమాకండి. ఇక్కడ ఆర్పీ ప్రైస్ అనేది 19,30,000 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట అండి. అది 22, 25 వరకు కూడా వెళ్ళొచ్చు. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా తీసుకోండి. దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది కూడా చాలా తక్కువ ఉందన్నమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ కరెన్సీ నగర్ పాష్ ఏరియాలో మనకి ఈ అపార్ట్మెంట్లో 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందనమాట అండి. సో చూడొచ్చు మంచి లగ్జరీ అపార్ట్మెంట్ అనమాట ఇది. దీంట్లో మనకి ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK ఫ్లాట్ అనమాట. ఈస్ట్ ఫేసింగ్ అండి. దీనికి టోటల్ SFT వచ్చేసరికి మనకి 1300 SFT వస్తుందండి. అలాగే అన్డివిడెడ్ షేర్ కింద 56 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట. సో ఈ అపార్ట్మెంట్ ముందు రోడ్ కూడా మనకి 33 ఫీట్ రోడ్ అనమాట. ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటాయి అనమాట అండి. అలానే కార్ పార్కింగ్ సౌకర్యం ఉంది, లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట. చుట్టూ కూడా మనకి సెట్ బ్యాక్స్ అనేవి ఇచ్చారండి. వెంటిలేషన్ పరంగా కూడా మనకి చాలా అంటే చాలా బాగుంటుంది. అలానే వాకింగ్ ట్రాక్ కూడా ఉందన్నమాట. సో ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి 75 లక్షల పైనే వాల్యూ అనేది చేసిద్ది అనమాట అండి. సో మనకి ఇది బ్యాంకాక్స్లో కేవలం ఆర్పీ ప్రైస్గా 48,28,000 ఆర్పీ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందనమాట. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి. అస్సలు మిస్ చేసుకోమాకండి. ఇలాంటి అపార్ట్మెంట్స్లో చాలా రేర్గా సేల్గానే వస్తాయన్నమాట అండి. ఫ్లాట్స్ వచ్చినప్పుడే మనం వినియోగించుకోవాలన్నమాట. సో ఇక్కడ గమనికండి, ఆర్పీ ప్రైస్ అనేది 48,28,000 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట అండి వేలంపాట్లో. అది 50 దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చు. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ పెనమలూరు మండలంలో మనకి ఈ ప్రాపర్టీ అనేది బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చిందనమాట అండి. ఇది 2 రోడ్ల కార్నర్ బిట్ అనమాట.
సో మనకి తక్కువ బడ్జెట్లోనే రెంటల్ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట అండి. ఇది మొత్తంగా 77 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న G+1 అందమైన బిల్డింగ్ అండి. కింద మనకి కమర్షియల్ షాప్స్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారు. అలానే రెంట్స్ కూడా బిల్డింగ్ మొత్తానికి సుమారుగా మనకి 30 నుంచి 35 వేల దాకా రెంట్స్ అనేవి వస్తాయండి. సో చాలా తక్కువ బడ్జెట్లోనే మనకి మంచి రెంటల్ ప్రాపర్టీ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చింది. సో చూడొచ్చండి, ఇంటి ముందు రోడ్డు కూడా మనకి 33 ఫీట్ రోడ్డు అనమాట. ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా మనకి చాలా బాగుంటుందండి. ఈ ప్రాపర్టీ దగ్గర నుంచి సుమారు 1 కిలోమీటర్ దూరంలోనే బందర్ రోడ్ కూడా ఉందన్నమాట అండి. అలానే ఇది ఇప్పుడు మనకి పెనమలూరు నుంచి గోశాల వెళ్ళే రూట్లో ఈ ప్రాపర్టీ అనేది వచ్చిందనమాట సేల్కి. చూడొచ్చండి, ఎంట్రన్స్ సింహదారం అనేది టేకుడ్ సింహదారం అనేది ఇచ్చారనమాట. సో చుట్టూ కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది చేశారండి. మనకి ఇక్కడ చూసుకోవచ్చు, పైన కూడా మనకి పిల్లర్స్ అనేవి ఇచ్చారండి. రేకుల షెడ్లా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, లేదంటే స్లాబ్ కూడా వేసుకోవచ్చండి. సో ఇప్పుడు ఈ బిల్డింగ్ అనేది మనకి 33,28,000 ఆర్పీ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందనమాట అండి. సో ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి 50 నుంచి 55 లక్షల పైన వాల్యూ అనేది చేసిద్ది అనమాట. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, వేలంపాట్లో 33,28,000 నుంచి ఆప్షన్ ప్రైస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అండి. అది 35, 40 దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి, అస్సలు మిస్ చేసుకోమాకండి. అది కూడా విజయవాడ సిటీలో తక్కువ బడ్జెట్లో ఒక మంచి రెంటల్ ప్రాపర్టీ కావాలన్న వారికి ఇది మంచి అవకాశం అన్నమాట అండి. సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, మంచి ప్రాపర్టీ అన్నమాట. దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందండి. సో అది గమనించుకొని మీరు చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ విజయవాడ సిటీ తాడేపల్లి ప్రైమ్ లొకేషన్లో కేఎల్యూ యూనివర్సిటీ దగ్గర మనకి 114 గజాల G+1 ఇండిపెండెంట్ హౌస్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో చూడొచ్చు, ఇదే హౌస్ అనమాట. చాలా తక్కువ బడ్జెట్కే మనకి సేల్కి అనేది వచ్చిందనమాట అండి. కేవలం 18 లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చింది. సో ఈ 24 అడుగుల రోడ్ నుంచి రెండో బిట్ అనమాట. సో ఈ 24 రోడ్లో నుంచి మనకి పక్కన సందు అనేది ఇచ్చారండి, కామన్ సందు. అది 6 అడుగుల సందులో నుంచి ఎంటర్ అవ్వాల్సి వస్తుంది. సో ఇది మనకి నార్త్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అన్నమాట అండి. చూడొచ్చు మీరు, ఏరియా అంతా కూడా మంచి రెసిడెన్షియల్ పరంగా చాలా బాగుంటుందండి. సో కేఎల్యూ యూనివర్సిటీకి కూడా చాలా దగ్గర వస్తుంది ఈ ప్రాపర్టీ అనేది. మంచి ప్రైమ్ లొకేషన్ అండి. సో చాలా తక్కువ బడ్జెట్లోనే మనకి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట అండి. సో ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా 30 lakhs పైన వాల్యూ అనేది చేసిద్దండి. ఇక్కడ గమనికండి, బ్యాంక్ ఆప్షన్లో వేలంపాటలో ఆర్పీ ప్రైస్ అనేది 18 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట వేలంపాట. అది 20-25 వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి. దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందన్నమాట అండి. సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో మంచి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వారి కోసమే అనమాట అండి ఈ ప్రాపర్టీ అనేది. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు 6 కిలోమీటర్ దూరం వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది. సో ఇప్పుడు మనకి ఇది అజిత్ సింగ్ నగర్ ప్రైమ్ లొకేషన్లో ఈ G+1 బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందనమాట అండి. సో ఇంటి ముందు రోడ్డు కూడా మనకి 33 ఫీట్ రోడ్డు అనమాట. సో ఇది ఈస్ట్ సౌత్ 2 రోడ్ల కార్నర్ బిట్ అనమాట అండి. ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసరికి మనకి 33 ఫీట్ రోడ్డు అనమాట. సౌత్ ఫేసింగ్లో మనకి 18 ఫీట్ రోడ్డు అనేది ఇచ్చారనమాట. కింద మనకి గ్రౌండ్ ఫ్లోర్లో 3 రూమ్స్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. సో ప్రజెంట్ ఇవి రెంట్స్ అనేవి రూమ్కి ఒక 3,000 దాకా వస్తున్నాయి అనమాట అండి. సో మనకి టోటల్గా గ్రౌండ్ ఫ్లోర్లో 9,000 రెంట్స్ అనేవి వస్తాయి. పైన మనకి ఒక సింగిల్ బెడ్రూమ్ లాగా కన్స్ట్రక్షన్ చేశారనమాట అండి. ఇది మొత్తంగా 66 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న G+1 బిల్డింగ్ అనమాట అండి. సో ఇక్కడ మనకి ఇదే ఏరియాలో ఓన్లీ 66 గజాల ల్యాండ్సే 40 నుంచి 45 లక్షల పైన మార్కెట్ వాల్యూ అనేది ఉందన్నమాట అండి. సో ఇప్పుడు మనకి ఇది ల్యాండ్ కాస్ట్ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్కే బిల్డింగ్ తోటి బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చిందనమాట. కేవలం 35 లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట అండి. సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో ఇక్కడ ఆర్పీ ప్రైస్ అనేది 35 లక్షల నుంచి స్టార్ట్ అవుతుందండి. 36, 38, 40 వరకు కూడా వెళ్ళొచ్చు. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి, అస్సలు మిస్ చేసుకోమాకండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది మంగళగిరి ప్రైమ్ లొకేషన్లో మంగళగిరి టు గుంటూరు నేషనల్ హైవే నుంచి సెకండ్ బిట్ అనమాట అండి.
సో ఇది మొత్తంగా 145 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనమాట అండి. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో అయితే సేల్కి అనేది వచ్చిందనమాట. సో ఇప్పుడు మనకి ఇది నార్త్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి. ఇంటి ముందు రోడ్డు మనకి 14 ఫీట్ రోడ్డు అనమాట. నేషనల్ హైవే ఇక్కడ కనపడుతుంది కదండి, ఇది గుంటూరు మంగళగిరి నేషనల్ హైవే అనమాట. సో నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది. సో ఇప్పుడు మనకి ఇది గజం ఇక్కడ తక్కువలో తక్కువ చూసుకున్నా కానీ 40 నుంచి 45 వేల దాకా ఉందండి. సో మనకి ఇది ల్యాండ్ కాస్ట్ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట అండి. ఈ ప్రాపర్టీ అనేది కేవలం 60 లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. ఇక్కడ మనకి ఆర్పీ ప్రైస్ అనేది 60 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. వేలంపాట్లో 65-70 వరకు కూడా వెళ్ళొచ్చండి ఈ ప్రాపర్టీ అనేది. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. సో మనకి ఇది ల్యాండ్ కాస్ట్ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్కే బిల్డింగ్ తోటి సేల్కి అనేది వచ్చిందనమాట అండి ఈ ప్రాపర్టీ అనేది. సో ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే మంగళగిరి ప్రైమ్ లొకేషన్లో మంగళగిరి మెయిన్ సెంటర్లో మనకి 294 గజాల G+2 డూప్లెక్స్ హౌస్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో చూస్తున్నారు కదండి, ఈ బిల్డింగే అనమాట. సో ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి. ఇంటి ముందు రోడ్డు కూడా మనకి 33 ఫీట్ రోడ్డు అనమాట. సో మనకి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా మనకి రోడ్స్ అనేవి చాలా పెద్ద రోడ్స్ అనమాట అండి. సో ఇదంతా కూడా మనకి కార్ పార్కింగ్ స్పేస్ అనమాట అండి. 2 కార్స్ పార్కింగ్ చేసే విధంగా కార్ పార్కింగ్ స్పేస్ అయితే ఇచ్చారనమాట. సో చూడొచ్చండి, ఎంట్రన్స్ సింహద్వారం అనేది రాజ్ దర్బార్ సింహద్వారం అనేది ఇచ్చారనమాట. సో మనకి చుట్టూరా కూడా సున్న అనేది వదిలారనమాట అండి. సో చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట. సో చూడొచ్చండి, పైకి వెళ్ళడానికి స్టెప్స్ అనమాట. ఇక్కడ గేట్ కూడా ఇచ్చారనమాట అండి సేఫ్టీగా. సో మనకి ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో ఒక హాలు, 2 బెడ్రూమ్స్, కిచెను మరియు డైనింగ్ స్పేస్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట అండి. అలానే మనకి ఫస్ట్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్స్, ఒక కిచెను, పూజ గది లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట. దానిపైన కూడా మనకి 2 బెడ్రూమ్స్, ఒక హాలు, డైనింగ్ స్పేస్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. సో దీనికి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉందన్నమాట, ఇక్కడ చూడొచ్చు మీరు. సో లోపల మనకి కబోర్డ్స్ అన్నీ కూడా రోజ్వుడ్తో చేశారనమాట అండి. సో చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట ఇంటీరియర్ అయితే. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో 3,60,00,000 ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట అండి. సో ఇక్కడ మనకి ఆర్పీ ప్రైస్ అనేది 3,60,00,000 నుంచి స్టార్ట్ అయ్యింది అనమాట. వేలంపాట్లో 3,65,00,000 దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి, అస్సలు మిస్ చేసుకోమాకండి. సో ఈ ప్రాపర్టీ అనేది మనకి మంగళగిరి మెయిన్ సెంటర్లో వస్తుంది అనమాట అండి. అలాగే గుంటూరు మంగళగిరి నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది. సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి. సో ఇవన్నీ కూడా బెస్ట్ 28 ప్రాపర్టీస్ అనమాట అండి. విజయవాడ సిటీలో సేల్కి అనేది వచ్చాయన్నమాట. బ్యాంక్ ఆప్షన్లో మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే 30 to 40% వరకు వాల్యూ అనేది చాలా తక్కువకే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చాయన్నమాట. సో ఈ ప్రాపర్టీస్లో మీకు ఏ ప్రాపర్టీ కానీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి. వీటన్నిటికి కూడా బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందండి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి. వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అనమాట. అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అలాగే మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి. వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నామండి. సో వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తానన్నమాట. అవి కూడా మీరు ఓపెన్ చేసి చూడొచ్చండి. ఓకే అండి, థ్యాంక్ యూ.